హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. చాలా డేస్ అయిపోయిందనమాట ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఒక 1 మంత్ పైనే అయి ఉంటుంది. ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను కార్డ్బోర్డ్తో ఒక చిన్న పీట లాంటిది తయారు చేశాను. దాని మీద అయితే వాటర్ కలర్స్తో ముగ్గు వేస్తున్నా. యాక్చువల్గా నా దగ్గర చిన్న చిన్న పీటలు లేవు. ఎప్పుడూ అక్కడ తమలపాకు వేసేసి దేవుడి దగ్గర గౌరీదేవిని పెట్టేస్తా. కానీ ఈసారి ఇట్లా ఒక చిన్న పీట లాంటిది ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఒకవేళ బుక్ చేసినా కానీ ఇప్పుడే రాదు కదా, సో అందుకని చెప్పి కార్డ్బోర్డ్స్తో ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. సో కార్డ్బోర్డ్స్ని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని నేను మొత్తం అతికించేసుకున్నా. ఇది నేనేం మొత్తం వీడియో తీయలేదు, యూట్యూబ్లోనే చూసి చేశాను అనమాట. నా దగ్గర పెయింటింగ్స్ లేవు, మా పాపవి వాటర్ కలర్స్ ఉంటే అవే వేసేసాను. ఆ కింద పీటకి ఏమో రెడ్ కలర్ వేశాను, పైన నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను అనమాట ముగ్గు. యాక్చువల్గా మెలికల ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉండిద్దని చెప్పి నేను మెలికల ముగ్గే ప్రిఫర్ చేశాను. ఆ 4 సైడ్స్ ఏమో ఇట్లా ఓం రాసినట్టు రాశాను అనమాట. వాటర్ కలర్స్ అంటే ఆ కార్డ్బోర్డ్ పీల్ చేసుకునిద్దేమో అనుకున్నా, బట్ ఏం కాలేదు, బాగానే ఉంది. నేను కింద కలర్ వేయలేదన్నమాట, రెడ్ కలరు కింద ఏమంత కనిపించదు కదా అని చెప్పి ఆ కార్డ్బోర్డ్ మీద నేను వైట్ కలర్ది ప్లాస్టర్ కూడా వేశాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ముందు రోజు గురువారం అయితే ఫుల్ వర్షం పడింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 అలా లెగిసాను. ఎందుకంటే మా హస్బెండ్ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పట్లోకి పూజ అంతా కంప్లీట్ కావాలని చెప్పి 3:30కి లెగిసాను. బట్ బయటకు వచ్చి అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేయలేదు. ఎందుకంటే చూశాను తలుపు తీసి, బట్ నాకు చీకటి అంత భయం వేసింది అనమాట. అందులో వర్షం పడింది కదా, సో అందుకని చెప్పి వెలుతురు వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసేసి ముగ్గు వేసాను అనమాట. అంతకు ముందు దాకా ఇంట్లో అంతా ప్రిపేర్ చేసుకున్నా. ముందు రోజే అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను. నేను థర్స్డే కూడా పూజ చేస్తాను కాబట్టి దేవుడికి సంబంధించిన ఆ సామాను అంతా ఆ రోజే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా ప్రసాదాల కోసం అని చెప్పి గారెలు పూర్ణాలు వేస్తాను కాబట్టి నేను ఇక్కడ పొట్టుపప్పు యూజ్ చేస్తాను కాబట్టి అది కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ పరమాన్నం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆవు పాలతో చేస్తే పరమాన్నం చాలా మంచిదని చెప్పి ఈసారి ఆవు పాలతోనే ప్రిపేర్ చేశాను పరమాన్నం. ఎప్పుడు చేసినా నార్మల్ గేదె పాలే, బట్ ఈసారి మా హస్బెండ్ ఎక్కడో చూసారనమాట ఆవు పాలతో చేస్తే చాలా మంచిదని చెప్పి, సో అందుకని చెప్పి దాంతోనే పరమాన్నం చేశా. పరమాన్నం చేసేసిన తర్వాత పులిహోర, దద్దోజనం అవన్నీ కలిపేసి ఫైనల్లో పూర్ణాలు గారెలు వేసుకున్నా. ఇవన్నీ చేస్తానే మధ్య మధ్యలో దేవుడి దగ్గరికి వచ్చి అంతా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. మేమేం కలసం అదేం పెట్టుకోమన్నమాట. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తా. మా అమ్మ నాకు ఇలాగే చెప్పారు కాబట్టి నేను ఇలాగే చేస్తాను. ఒకవేళ కలసం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, పెద్దగా అమ్మవారిని రెడీ చేసుకోవాలన్నా రెడీ చేసుకోవచ్చు, బట్ నేనైతే చాలా సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత శారీ కట్టుకొని వచ్చాను. ప్రసాదాలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా. యాక్చువల్గా నా దగ్గర అరిటాకు లేదు, లేకపోతే దాంట్లోనే పెట్టేదాన్ని. సో ఇక్కడ ప్లేట్లో కొన్ని బౌల్స్లో వేసుకుంటాను. నేను 5 రకాల ప్రసాదాలు చేశాను అనమాట. పరమాన్నం, పులిహోర, దద్దోజనం, గారెలు, పూర్ణాలు, ఈ 5 టైప్స్ చేశాను అనమాట. ఇక్కడ మేము ఉండే దగ్గర అరిటాకులు దొరుకుతాయి కానీ నాకు అంత గుర్తులేదు, లేకపోతే మా హస్బెండ్ తెచ్చేవాళ్ళు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాకే అరటి చెట్టు ఉందన్నమాట. ఏమన్నా కావాలంటే కోసుకొని పెట్టుకుంటాము. నేను అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి అరిటాకులు తింటామన్నమాట. చాలా బాగా అనిపించింది.
నేనిక్కడ ప్రసాదాలు అవన్నీ సర్దుతుంటే మా అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు. అవేంటి, ఇవేంటి అని చెప్పి. నేను చెప్తున్నాననమాట పూర్ణాలని చెప్పి. మా పాప అయితే ఒక మంచి క్వెషనే వేసింది. ఆ పూర్ణంలోకి బెల్లం ఎలా వెళ్ళింది అని అడుగుతుందనమాట. అంటే ఇదివరకు కూడా చేశాను. బట్ వాళ్ళప్పుడు చిన్న పిల్లలు గదా! వాళ్ళకి తెలీదు. కానీ ఇప్పుడేమో అన్ని క్వెషన్స్ అనమాట. దాంట్లోకి ఎలా ఎళ్ళింది? ఏంటి? వీటిని ఎందుకిలా పిలుస్తారు? ఇలా బోలెడన్ని క్వెషన్స్. సో, నేనన్నీ సెట్ చేసేసుకొని, ప్రసాదాలు పెట్టుకొని, అండ్ దేవుడి దగ్గర దీపారాధనలో ఆయిలు, వత్తులు అవన్నీ వేసేసుకొని పూజ స్టార్ట్ చేశా. ఇక్కడ మా పాప వీడియో తీస్తుందనమాట. ఫాస్ట్‌గా కట్టేసుకున్నాననమాట శారీ. అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. లేకపోతే నీట్‌గా కుచ్చిళ్ళు అవన్నీ పెట్టుకునేదాన్ని. బట్ అయినా సరే చాలా బాగుంది. నేను మెడలో వేసుకున్నాను కదా బ్లాక్ బీడ్స్, అవి నేను తిరుపతికి వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందది. మేముండే దగ్గరైతే పిల్లలకి హాలిడే ఇవ్వలేదు. ఆ రోజు కూడా స్కూలుంది. నెక్స్ట్ డే రాఖీ కాబట్టి ఆ రోజు ఇచ్చారు కానీ శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇవ్వలేదనమాట. ఇంకా వాళ్ళని స్కూలుకి కూడా పంపించాలి. సో, ఫైనల్‌గా పూజ అయితే అయిపోయింది. మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నేను హారతి ఇచ్చేస్తున్నాను. ఇలా ఏమన్నా పండగలొచ్చినప్పుడు నేను లంచ్‌కి ఏమి కుక్ చేయననమాట. నేను ప్రసాదాలుగా ఏమేమి చేశానో అవే నేను లంచ్‌లోకి పెట్టేస్తాను. అది పిల్లలకి కూడా అలాగే పెడతా అండ్ మా వారికి కూడా అలాగే పెట్టి పంపించేస్తాను. నేనైతే ఇలా సింపుల్‌గా, పీస్‌ఫుల్‌గా నా పూజను కంప్లీట్ చేసుకున్నా. ఎవ్రీడే హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాలన్నమాట కంపల్సరీ. సో, నేనిక్కడ మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత మా పక్కింటి వాళ్ళని అండ్ మా ఇంటికల్ల వాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చా. మీరెలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం నా కమెంట్స్‌లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.